కొద్దిగా ఎవరన్నా చెప్తారా? అన్న వినిపిస్తుంది అన్న, క్లియర్ గా ఉందన్న, వినిపిస్తుంది. ఓకే. 160 డిసైపుల్ ఫెలోషిప్ కి కూడి వచ్చిన అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట నా యొక్క శుభాకాంక్షలు తెలుపుకొనుచూ ఉన్నాను. నేడు ఈ సువార్త కూడిక నిమిత్తమై లూకా సువార్త 10వ అధ్యాయము 30వ వచనం నుండి 35వ వచనం వరకు మనం చదువుకోబోతున్నాం. లూకా సువార్త 10వ అధ్యాయము 30 నుండి 35 వరకు చదువుకోబోతున్నాం. ఎవరన్నా ఒకరు మరి చదివి వినిపించినట్లయితే బాగుంటుంది. మరి మిగిలిన వారు అందరూ కూడా మీ యొక్క పరిశుద్ధ గ్రంథం తెరిచి జాగ్రత్తగా మీరు గమనించవలసిందిగా కూడా కోరుతూ ఉంటున్నాను. ఎవరన్నా ఒకరు శబ్దంగా చదవండి. యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతన్ని చూచి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటుకి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటుకి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్ష రసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూటకోళ్ల వాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను. మరునాడు అతడు 2 దెనారములు తీసి ఆ పూటకోళ్ల వానికి ఇచ్చి, ఇతన్ని పరామర్శించుము, నీవింకేమైనా ఖర్చు చేసిన యెడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పిపోయాను. ప్రార్థన చేసుకుందాం. తల ఉంచినట్లయితే అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, జీవం కలిగిన మా ప్రభువా, మా రక్షకుడా, విమోచకుడా, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న ప్రభువా, పాపిని ప్రేమించి పాపి కొరకు మరణించి మరి తిరిగి లేచి నా కొరకు ప్రభా మరి స్థలం సిద్ధపరుస్తున్న మీ యొక్క గొప్ప ప్రేమకై కూడా మీకు స్తోత్రాలు ప్రభా. మీరు నన్ను జ్ఞాపకం పెట్టుకోకపోతే, మీరు నన్ను ఏర్పరచుకోకపోతే ఈ పాటికి ఏమైపోయేవాడినో నాయనా. మరి ఈ లోకంలో లోకాశలతో నిండి పాపంతో అతిక్రమంతో చచ్చిన నన్ను మీరు వెతుకుతూ వచ్చారు, ప్రేమించారు, ప్రాణం పెట్టారు, తిరిగి లేచారు. ఓ తండ్రి, మరి నేడైతే నాకు తోడుగా వస్తూ ఉన్నారు, నడిపిస్తూ ఉన్నారు. ఈ యొక్క డిసైపుల్ కాన్ఫరెన్స్ 260 రోజులు ఓ తండ్రి, మరి అది కొనసాగించడానికి మీ యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో ఇంతవరకు కూడా వెళ్తూ వస్తుంది ప్రభా. ఇది మీ చిత్తమై ఉన్నది. మరి 260 రోజు ఎన్నిక లేని నన్ను ప్రభా మీరు నిలబెట్టుకొని నాయన మరి మీ మాటలను నాయన మరి చెప్పటానికి, నాయన మరి వివరించటానికి నాకైతే ప్రభా మరి ఈ యొక్క బలము చాలదు. ఆత్మతో నింపి నాయన మరి పరలోకపు దేవుడు పరలోక సింహాసనం నుంచి నాయన నా నోటికి బోరగా ఉండి మాతో మాట్లాడమని కూడా కోరుతూ ఉంటున్నాం. నాయన మరి కూడి వచ్చిన మరి ఎంతమంది అయితే కూడి వచ్చారో కూడి వచ్చిన అందరి నిమిత్తం కూడా మీకు వందనాలు చేస్తూ ఉన్నాం. రాలేని వారిని కూడా గుర్తు చేసుకుంటున్నాం. మరి వారికి కూడా ప్రభా మరి ఈ యొక్క ఆసక్తిని వాంఛన దయచేయండి. అదేవిధముగా మరి ఉదయం నుంచి ఇంతవరకు కూడా ఆయా స్థలాల్లో ఉన్న మేము ఆయా భాగంలో ఉన్న స్థానిక సంఘాలలో వెళ్ళి ఆరాధించి రావటానికి కూడా సహాయం చేశారు. మరి ఈ విధముగా ఈ యొక్క వెబెక్స్ యాప్ ద్వారా డిసైపుల్ ఫెలోషిప్ కూడిక ఆయన మరి కూడటానికి సహాయం చేసినందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా మరి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతకై ప్రభా మరి నాయన మరి నాకు కూడా సరిగా ఆయన మాటలు కాఫ్ ఉన్నందువల్ల కష్టంగా ఉంది. అయినో తండ్రి మీరే సహాయం చేయమని కోరుతూ యేసుక్రీస్తు వారి పేరట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. లూకా సువార్త 10వ అధ్యాయము అందరికీ పరిచయమైన
ఒక వాక్య భాగం. ఈ యొక్క వాక్యమును, ఈ యొక్క లేక ఉపమానమును ప్రభువు ఎందు నిమిత్తం చెప్పాడు అని మనం పరిశీలించినట్లయితే, నీ పొరుగువాని ఎడల నీ పొరుగువాడిని నువ్వు ప్రేమించాలి అనే ఒక సాదృశ్యం కొరకై మరి ఈ యొక్క సారాంశాన్ని లేక ఈ యొక్క కథను చెప్పుకుంటూ వచ్చాడు. ఇది మన అందరికీ తెలిసిన వాక్య భాగం. అనేక మంది సేవకులు మరి ద్వారా ఇది విని ఉన్నాం. అయినను ప్రభువు ప్రేరేపణ కొద్దీ మరి నేటి దినం కూడా ఇదే వర్తమానాన్ని పంచుకోవాలని ఎంతో భారం కలిగి ఉన్నాను. మరి పొరుగువాడు అంటే ఎవరు? తన తోటి సహోదరుని ప్రేమించువాడు, తన తోటి సహోదరుడు ఆపదల్లో ఉంటే ఆదుకునేవాడు, తన తోటి సహోదరుని కొరకు మరి సమయమును డబ్బును ఖర్చు పెట్టి మరి సరిదిద్దేవాడు అనే ఉపమానం కొరకై ప్రభు మరి ఈ యొక్క దొంగల చేతిలో చిక్కిన ఒక వ్యక్తిని గూర్చియు, అతన్ని పోషించి పరామర్శించిన ఒక సమరయుని గూర్చియు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. కనుక ఈ యొక్క వ్యక్తిని గూర్చి మనం ధ్యానించాలి అంటే, ఈ వ్యక్తి యెరూషలేముకు చెందినవాడై ఉన్నాడు. యెరూషలేము నుంచి అతడు ఎరికోకు దిగి వెళుతూ ఉన్నట్లు చూస్తూ ఉన్నాం. అంటే దేవుని సన్నిధి నుండి లోకము వైపు అతని యొక్క ప్రయాణం కొనసాగుతూ ఉంది. దేవుని సన్నిధిలో తను రక్షింపబడి, ఆశీర్వదింపబడి, వరములు పొంది, బహుమానములు పొంది, ఆత్మీయముగా శారీరకముగా అనేక విధములుగా ఉన్నప్పటికీ అతని యొక్క దృష్టంతయు లోకం వైపు ఉంటుంది. లోకముచే అతడు ఆకర్షింపబడిన వాడిగా ఉన్నాడు. అంటే యెరూషలేము అనగా సమాధానము. అతడు ప్రభువునందు పొందుకున్న సమాధానం నుండి లోకములో కనబడే సమాధానం కొరకు వెళ్తూ ఉన్నాడు. నా శాంతిని నేను మీకు అనుగ్రహించి ఉన్నాను, లోకము ఇచ్చున్నట్లు కాదు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు. అంటే లోకం కూడా సమాధానం ఇస్తుంది, అది తాత్కాలిక సమాధానం. ఒకవేళ 2 గంటల సేపు సమాధానం అయి ఉండొచ్చు. కొంతమందికి మత్తులో ఉంటే ఒక రాత్రి సమాధానం అయి ఉండొచ్చు. ఏదో పరిస్థితులను బట్టి కొన్ని గంటలు గడియలు ఉండొచ్చు. తర్వాత ఎప్పటిలాగా సమాధానం లేని స్థితిలోకే తిరిగి ఆ వ్యక్తి రావాల్సి ఉంటుంది. ఇది లోకం ఇచ్చే సమాధానం. కానీ ప్రభు ఇచ్చే సమాధానం ఎల్లవేళలా హృదయమందు మనకి సంతోషాన్ని ఇస్తూ, సమాధానాన్ని ఇస్తూ, నడిపిస్తూ ఉండే సమాధానం. అటువంటి ఒక స్థితి నుంచి ఈ వ్యక్తి ఇప్పుడు లోకం వైపు అంటే ఎరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు అని చూస్తూ ఉన్నాం. సాతాను యొక్క కుయుక్తైన కార్యం ఏమిటి అంటే, లోకములో ఉండే ఆకర్షణీయమైన కార్యాలను మనకు చూపుతూ ఆ యొక్క వ్యక్తి ఆకర్షింపబడి తను ఎవరి ద్వారా ఆశీర్వాదం పొందాడో, ఎవరి ద్వారా ఇంత స్థాయికి వచ్చాడో మర్చిపోయి తనకు ఉన్న భౌతికమైన ఆ యొక్క ధన సంపదను బట్టి లోకంలో ఏడవబడుతూ ఉన్నాడు. అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయము అతను దొంగల చేతులు చిక్కాడని చూస్తున్నాం. ఆ దొంగలు ఏం చేస్తారు అతన్ని? లూకా సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును, కానీ మరి దేనికి రాడు. చూడండి, దొంగ ఎందుకు వస్తున్నాడు? ఈ యొక్క వ్యక్తి దొంగల చేతులు చిక్కాడు. ఆత్మీయ సంబంధమైన వ్యక్తి, భౌతిక సంబంధమైన లోకాశలపై ఆకర్షింపబడిన వాడై దేవుని సన్నిధి నుండి వదిలి మరి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అతడు దొంగల చేతులు చిక్కాడు. దొంగ యొక్క గుణ లక్షణాలు ఏమిటి? దొంగతనమును, హత్యను,
నాశనమును చేయుటకు వచ్చును. కనుక దొంగల చేతిలో చిక్కిన ఈ వ్యక్తి యొక్క స్థితి ఎలా ఉంది అంటే, ఇతడు చాలా ఘోరమైన ఒక స్థితికి వెళ్ళిపోయాడు. అంటే లోకము చేత ఆకర్షింపబడిన వాడైపోతున్న వాని యొక్క పరిస్థితి మనం నేడు చూస్తూ ఉన్నాం. అందుకే మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. మొదటి యోహాను 2:15లో ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకములో దేవుని వలన కలిగిన కార్యములు కాక ఆకర్షణీయమైన కార్యాలు కొన్ని ఉంటూ ఉన్నాయి. శరీర ఆశ, నేత్రాశ, జీవపు డంబము. అందుకే యోహాను భక్తుడు మొదటి యోహాను 2:15లో రాసేటప్పుడు ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి అన్నాడు. ఇదే దైవజనుడు యోహాను భక్తుడు యోహాను సువార్త 3:16లో రాసేటప్పుడు యోహాను సువార్త 3:16 చదువుకున్నట్లయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. చూడండి, రచయిత ఒకడే, యోహాను భక్తుడు. యోహాను 3:16లో ఏమన్నాడు? లోకముని ఎంతో ప్రేమించను అన్నాడు. మొదటి యోహాను పత్రికలో ఏం రాస్తున్నాడు? లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు అంటున్నాడు. ఈ రెండిటికి గల తేడా ఏమిటి? గత రోజుల క్రితం మన ప్రియ సహోదరుడు జీవరత్నం గారు అంకులు వాక్యం చెబుతూ ఒక మాట అన్నాడు. ఏదో ఒక కవిని చెప్పుకుంటూ వస్తూ, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుజులోయ్ అనే ఆ యొక్క కవిత్వాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. మరి ఇక్కడ యోహాను సువార్తలో చెప్పబడిన లోకము ఈ యొక్క ప్రజలను గూర్చినది, నశించిపోవచ్చున్న ప్రజలను గూర్చిన మాట యోహాను సువార్త 3:16లో చెప్పబడితే, మొదటి యోహాను 2వ అధ్యాయం 15వ వచనంలో చెప్పబడిన లోకము మరి శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము అని చెప్పబడుతూ ఉంది. కనుక ఈ లోకం చేత మనం కొన్నిసార్లు ఆకర్షింపబడతాం, కొన్నిసార్లు బలవంత పెట్టబడతాం, కొన్నిసార్లు త్రోసివేయబడతాం. కనుక ఈ లోకం చేత ఆకర్షింపబడుతూ ఉంటాం. లోకం అనగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో ఏం చూస్తున్నామంటే, ఈ ప్రపంచ ధర్మము చొప్పున అని పౌలు గారు అక్కడ రాస్తున్నాడు. ఈ లోకం ఆయన వివరిస్తూ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో, మీరు వాటిని చేయొచ్చు, వాయుమండల సంబంధి అయిన అధిపతిని అనగా విధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించచ్చు ఈ ప్రపంచ ధర్మము చొప్పున అని వ్రాయబడింది. అంటే ఈ లోకము యొక్క ధర్మం అని ఒకటి ఉంది. మన పెద్దలు కూడా అంటారు, అరే నలుగురు ఎట్టపోతే అట్టపోరవదు, నువ్వెందుకు నీ ఇష్టానికి ఇంకోటి చెప్పుకుంటూ వస్తున్నావు, నూతనమైన బోధ చేస్తున్నావు, నూతనమైన అలవాట్లు వచ్చాయి నీకు, లోకం ఎట్టుపోతే అట్టుపోనా అన్న అని మన పెద్దలు అంటూ ఉండేవాళ్ళు. కాబట్టి లోకం అంటే ఏ లోకాన్ని స్నేహించొద్దు, లోకాన్ని ప్రేమించొద్దు అని యోహాను భక్తుడు రాశాడో దానికి డెఫినేషన్ ఎఫెసీ 2:2లో ప్రపంచ ధర్మము అని చెప్పబడింది. రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనము. ఇక్కడేం చూస్తున్నామంటే, ఈ లోక మర్యాదను అనుసరింపక, లోకానికని ఒక మర్యాద ఉంది. ఈ లోకంలో నేను మర్యాద కలిగిన వాడిగా ఉండాలంటే లోకానికి తగినట్లు నా యొక్క నడవడికి నేను మార్చుకుంటూ ఉండాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మరి నేను రక్షింపబడ్డాను, బాప్తిసం తీసుకున్నాను, ప్రభులో ఉంటున్నాను అని చెబితే వాళ్ళు ఏమంటారంటే, ఉంటే ఉన్నావు కానీ అది నీ వరకు ఉంచుకో, మా వద్ద చెప్పొద్దు, ఇక్కడ మాకని కొన్ని ఉన్నాయి. అనేకంగా కొంతమంది ఆఫీసులో జాబ్ చేస్తూ ఉంటాం, కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటాం, పైగా మనకి ఈ యొక్క
మరి ఒక పూజ వస్తుంది, అది ప్రభుత్వమే దాన్ని అనుమతించింది. అందరూ వాళ్ళ ఆఫీసులో పూజలు చేస్తూ ఉంటారు. మరి అందరు చేస్తున్నప్పుడు నువ్వు ఎందుకు బయట ఉన్నావు, మర్యాద చొప్పైన అక్కడ నిలబడొచ్చు కదా అని అడిగేవాళ్ళు అనేక మంది ఉంటారు. దాని ద్వారా మనం కూడా ఆకర్షింపబడుతూ ఉంటాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఈ లోక స్నేహము అని రాయబడింది. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. యాకోబు 4:4లో వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. దానికి లోకానికి స్నేహం అని ఉంటుంది. మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం? ప్రభు పిల్లలతో చేస్తున్నామా? లేక ప్రభు పిల్లలతో స్నేహం చేస్తూనే లోకం వైపు మరి స్నేహితులను వెతుకుతూ ఉన్నావా? మరి నీ స్నేహితులు ఎవరై ఉన్నారు? నీ స్నేహితులు ఎవరో చెప్పు, నువ్వేమై ఉన్నావో నేను చెప్తానని ఒక ఆయన అన్నాడంట. కాబట్టి మన యొక్క స్నేహము ప్రభు సన్నిధిలో యెరూషలేములో ఉండి మన యొక్క స్నేహము లోకం వైపు ఉన్నట్లున్నదైతే మరి పరిస్థితులు ఎలా ఉంటాయో ఆలోచించండి, చెప్పనవసరం లేదు. కనుకనే దావీదురాజు అంటాడు 119వ కీర్తనలో కూడా ఆయన ఒక పదం వాడుతూ వస్తాడు. ఏమిటంటే, నీ యొక్క వాక్యమును ప్రేరేపించువారు నాకు చెలికాండ్లు అనే ఆ యొక్క పదాన్ని వాడుతూ ఉంటారు. 119 కీర్తనలో 119 63లో నీ యందు భయభక్తులు గల వారందరికీ నీ ఉపదేశములను అనుసరించు వారికి నేను చెలికాడను. చూడండి, నేను ఎవరితో స్నేహం చేస్తున్నాను అంటే ఈ లోకంతో కాదు, నీ యందు భయభక్తులు గలవారితో. గత రోజుల్లో కూడా నేను బ్రదర్ కిరణ్తో, బ్రదర్ రవికుమారు, మరి ఇతర బ్రదర్లతో మాట్లాడేటప్పుడు అన్నారు, అన్న మేము ఒక చోట ఉద్యోగం చేసేటప్పుడు పరిచయం అయ్యాం. మేము ఎప్పుడు కలుసుకున్నా కూడా సరే దేవుని మాటలే మాట్లాడుకుంటూ ఉంటాం. దేవుని గురించే, దేవుని యొక్క పరిచర్యను గురించి మా సాక్ష్యాలు పంచుకుంటూ ఉంటాం. మరి మన యొక్క చెలికాళ్ళు, మన స్నేహితులు ఎవరు? దేవుని పిల్లలు ఉపదేశములను అనుసరించువారా? దేవుని యందు భయభక్తులు గలవారా? లేనట్లయితే నువ్వు ఎరికో వైపు పోయిన వాడివే. లోక స్నేహాన్ని చూసాం. 4వదిగా గలతీకి 1:14 చూసుకుందాం. గలతీ 1:14, గలతీలకు రాసిన పత్రిక 1:14. నా పితరుల పారంపర్యాచారమందు విశేషాక్తి గలవాడనై. పితరుల పారంపర్యాచారములు అంటే మన మూల పితరులు చేస్తున్న కొన్ని అలవాటైన కార్యాలు. అవి ఎందుకు చేస్తున్నామో తెలియదు, కానీ పెద్దలు అప్పటి నుంచి చేస్తున్నారు కదా, మేము చేస్తూ ఉన్నాం. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు వారికి తెలియదు, అడిగినా తెలియదు, కానీ చేయవలసి వస్తుంది. కొన్నిసార్లు మనం నెట్టివేయబడతాం ఇటువంటి పరిస్థితుల్లో. లేకపోతే మనల్ని చుట్టుముట్టేస్తారు, నువ్వు చేసే తీరాలి ఈ స్థలంలో, ఈ వివాహంలో, లేక ఈ యొక్క సంప్రదాయాలు అని చెప్పుకుంటూ వస్తారు. కాబట్టి ఇప్పుడు యెరూషలేము అనే దేవుని ఇంటి నుండి ఎరికో అను శాపము కలిగిన లోకము వైపు ఈ వ్యక్తి ప్రయాణిస్తూ ఈ లోకం వైపు ఆకర్షింపబడి దొంగల చేతిలో చిక్కినట్లు చూస్తూ ఉన్నాం. మరి దొంగ ఎవరు అంటే సాతానుడు అని కూడా చూసాం. ఎందుకంటే దొంగతనమునకును హత్యనకును నాశనము చేయుటకు వాడు వచ్చును. సరే, ఇప్పుడు లూకాసు వార్తకి తిరిగి వద్దాం. 10వ అధ్యాయం. లూకాసు వార్త 10వ అధ్యాయానికి మీ యొక్క గమనాన్ని తిప్పుతున్నాను. లూకాసు వార్త 10వ అధ్యాయం. యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకుని అతని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయిరి. ప్రియులారా, మీరు జాగ్రత్తగా ఈ వాక్య భాగాన్ని చదివినట్లయితే అతని చేతిలో ఒకవేళ ధనం ఉండి ఉండొచ్చు, అతని సంచిలో బంగారం ఉండి ఉండొచ్చు, లేక విలువైన వస్తువులు ఉండి ఉండవచ్చు. ఈ దొంగకి అవన్నీ అక్కర్లేదండి, అవన్నీ అక్కర్లేదు.
అతనికి కావలసింది ఏమిటో తెలుసా? వారు అతని బట్టలు దోచుకొని, కట్టుబట్టలు దోచుకున్నారు, కొట్టారు. బట్టలు లేకుండా అతని కొరప్రాణంతో వదిలిపోయారు. ఒకవేళ రిస్ట్ వాచ్ ఉండొచ్చు, మెడలో గొలుసు ఉండి ఉండొచ్చు, చేతికి ఉంగరాలు ఉండి ఉండొచ్చు. ఇవన్నీ వానికి అవసరం లేదు. ఈ సాతానుడికి అవసరమైంది ఏమిటి అంటే నీ బట్టలు, నీ యొక్క దుస్తులు అతనికి కావాలి. కనుకనే మొట్టమొదటి మానవులైన ఆదాము హవ్వ యొద్దకు సాతానుడు వచ్చి మరి మాటలతో వారిని మోసపుచ్చి వారి చేత ఆ యొక్క ఫలము తినిపించి, ఆదికాండము 3వ అధ్యాయము 7వ వచనము, ఆదికాండము 3వ అధ్యాయము 7వ వచనంలో, అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపాకులు కుట్టి తమకు కచ్చడములు చేసుకునేది. అంతవరకు వారు దిగంబరులు అనే విషయాన్నే వారికి తెలియదు. ఆదాము హవ్వకి ఎందుకు తెలియదు? వారు మహిమా వస్త్రాలతో కప్పబడి ఉన్నారు. ఒక చిన్న కుక్క పెద్ద కుక్కను చూసి అడిగిందంట, ఏమనంటే, అమ్మా ఈ మానవులు చూడు ఎంత బాగా బట్టలు వేసుకొని ఉన్నారో, మనకి బట్టలు మంచి లేవు, రంగురంగు బట్టలు వేసుకుంటున్నారు, వాళ్ళు రకరకాలైన మరి బూట్లు దొరుకుతున్నారు, వారిలాగా నాకు ఎప్పుడు కొనిస్తావమ్మా అని చిన్న కుక్క పిల్ల పెద్ద కుక్కను అడిగిందంట. అందుకు ఆ పెద్ద కుక్క చెప్పిందంట, అరే వాళ్ళందరూ పాపులరా, పాపం చేసినందువల్ల వారు బట్టలు దొడుక్కున్నారు, వాళ్ళ మానం కాపాడుకోవటానికి, దిగంబరత్వాన్ని మరుగు చేయటానికి కొరకు. మనం ఏ పాపం చేయలేదు, దేవుడిచ్చిన మహిమా వస్త్రాలతో మనం అలానే ఉన్నాంరా అని చెప్పిందంట. ప్రియులారా, సాతానుడు పాపం చేసినట్లయితే మన దగ్గర నుంచి ఏం దోచుకుంటున్నాడంటే అతడు బట్టలు దోచుకుంటున్నాడు. అంతవరకు మహిమా వస్త్రాలని, రక్షణ వస్త్రాలని దోచుకుంటున్నాడు. వాళ్ళు దిగంబరులు అని అంతవరకు వారికి తెలిసినది కాదు. వాళ్ళ దృష్టిలో వాళ్ళకి ఒకే ఒక సహవాసం, దేవుని సహవాసం, దేవుని సన్నిధి, ఆయనతో ఉండటం, ఆయనతో మాట్లాడటం. ఇంకంతకు మించి వారికి ఏం తెలీదు. ఎప్పుడు పాపం చేశారో, వారు తినకూడని దానిని తిన్నారో వాళ్ళ నేత్రములు తెరవబడ్డాయి అని ఇక్కడ చూస్తూ ఉన్నాం. వాళ్ళు దిగంబరులని చూస్తూ ఉన్నాం. కాబట్టి దొంగల చేతిలో చిక్కిన ఈ వ్యక్తి దగ్గర నుంచి దొంగలు దోచుకున్నది ఏమిటి అంటే అతని బట్టలు దోచుకునిది. ఇంకొక ఉదాహరణ చూస్తాం. నిర్గమాకాండంలో మోషే కొండ మీదకి వెళ్ళాడు. ఆయన రావటానికి ఆలస్యం అయిపోయింది. నిర్గమాకాండము 32వ అధ్యాయము. ఈ మోషే ఏమైపోయాడో మాకు తెలియదు. మరి మాకు ఒక దేవతని చేయమన్నారు. ఒక దేవతని చేయమని అహరోను యొద్దకు వచ్చి అడిగారు. అహరోను కూడా వారికి ఒక పోత పోసిన ఒక దూడని చేసి ఇచ్చాడు. చేసి ఇచ్చి, ఐగుప్తు దేశంలో నుంచి మమ్మల్ని రప్పించిన దేవుడు నీవే అని ఆ యొక్క బంగారు పొగరుతో చెప్తూ ఉన్నారు. ఆ పోత పోసిన విగ్రహంతో చెప్పుకుంటూ వాళ్ళు పండుగ చేసుకుంటున్నారు. 32వ అధ్యాయము 5వ వచనం నిర్గమకాండంలో. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠం కట్టించెను. మరి అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా పోత పోసిన విగ్రహానికి పండుగ చేస్తూ దానికి యెహోవాకి పండుగ అని పేరు పెట్టారు. మనం కూడా యేసు ప్రభు పుట్టాడు, క్రిస్మస్ పండుగ, క్రిస్మస్ సందడి అని చెప్పుకుంటా ఉంటాం. ఆ క్రిస్మస్ లో క్రీస్తు కనపడడు, మన యొక్క నూతనమైన దుస్తులు కనపడతాయి, ఆడంబరాలు కనపడతాయి. మరి ఇక్కడ చెప్పబడిన ఈ తినుటకు, త్రాగుటకు, కూర్చుండి లేచటం అన్ని కనపడతాయి. అక్కడ క్రీస్తు ప్రభు అసలు కనపడడు. మన హృదయాల్లో ఆయనకు చోటే ఇవ్వం, మిగతా అన్ని కార్యాలకి చోటిస్తా ఉంటాం. వీళ్ళు ఏమంటున్నారంటే యెహోవాకి పండుగ. అక్కడ వాళ్ళకి ముందున్నది ఎవరు? పోతపోసిన విగ్రహం. పండగ చేసుకుంటూ తినుటూ త్రాగుతూ అని చూస్తూ ఉన్నాం. 6వ వచనంలో, మరునాడు వారు ఉదయం లేచి
దహన బలులను సమాధాన బలులను అర్పించరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచరి అని చూస్తూ ఉన్నాం. ఇదే వాక్యాన్ని 25వ వచనంలో ఒకసారి చూద్దాం. నిర్గమకాండం 32:25లో ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను. తెలుగు పదంలో చాలా డీసెంట్ గా రాయబడింది విచ్చలవిడిగా అని. మీరు ఇంగ్లీష్ బైబిల్ కానీ చదివి చూస్తే అక్కడ వాళ్ళు నాకెడ్ అనే పదం వాడబడింది. అంటే బట్టలు లేకుండా వాళ్ళ పై వస్త్రం ఉండేది కూడా తెలియదు, అంతవరకు దాగారు వాళ్ళు. పీకల వరకు దాగారు. వాళ్ళ పైన స్త్రీలకి పురుషులకు బట్టలు ఉన్నాయా లేవని కూడా తెలియదు. తన ముందు ఏదో ఒక విగ్రహం ఉంది, అదే మమ్మల్ని ఐగుప్తు నుంచి రప్పించింది అంటున్నారు. ఆడుచున్నారు, కూర్చుంటున్నారు, లేస్తున్నారు. మోషే చూచినప్పుడు వారు విచ్చలవిడిగా ఉన్నట్లు చూస్తూ ఉంది. విడిపించబడిన బానిసత్వము నుండి విడిపింపబడిన ఇజ్రాయేలీ మానం కనపడుతూ ఉంది. బట్టలు లేకుండా ఉన్నారు. ఆది కాండంలో ఆదాము హవ్వలు దిగంబరులమని తెలుసుకున్నారు, వారి బట్టలు దోచుకున్నాడు. నిర్గమకాండములో ఇజ్రాయేలీలు విచ్చలవిడిగా మరి బట్టలు లేకుండా వారు మరి అక్కడ నాట్యం చేయటం మోషే చూస్తున్నాడు. అంటే సాతానుడు వాడి బట్టలు దోచుకున్నాడు. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయం 15వ వచనానికి వద్దాం. హబక్కూకు, ఈ లోక ప్రజలు మనకేం చేస్తున్నారు? హబక్కూకు 2వ అధ్యాయము 15వ వచనానికి తిప్పుకుందాం. హబక్కూకు 2వ అధ్యాయము 15వ వచనము. పాత నిబంధన గ్రంథంలో 771 పేజీ సంఖ్య. పాత నిబంధన గ్రంథంలో 771. తమ పొరుగు వారి మానము చూడవలనని ఘోరమైన ఉగ్రతను కలిపి వారికి త్రాగనిచ్చి వారిని మత్తులుగా చేయ వారికి శ్రమ. మన స్నేహితులు అంటే ఈ లోక స్నేహితులు ఏం చేస్తున్నారంటే మానవు చూడాలి, ఘోరమైన ఉగ్రత కలిపిన మద్యవాన్ని వాడికి త్రాగనిచ్చి వాడు బట్టలు లేక ఆ యొక్క మద్యపు మత్తులో బట్టలు లేకుండా వీధి చివరన పడుకుంటే హహహా అని నవ్వుతూ అందరికి చూపిస్తూ మరి అతన్ని అవమానం పాలు చేస్తూ సాతాను యొక్క పని. మీరు ఎక్కువ భాగం చూస్తే మరి వీధుల్లో పడుకున్న వాళ్ళు ఒంటిపైన బట్టలు కూడా ఉండవు. వాడు తాగి మత్తులో ఉంటాడు, వాడి మానం కనపడుతూ ఉంది. సాతానుడికి కావాల్సినది నీ యొక్క ధనం కాదు, నీ యొక్క ఆస్తి కాదు, నీ వస్త్రాలు కావాలి. ఎందుకు నీకు ఆ వస్త్రాలు కావాలి? ఆ వస్త్రాలు ఎవరిచ్చారు? ఆ వస్త్రాలు నీకు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ వస్త్రం రక్షణ వస్త్రము. యెరూషలేములో ఉన్న వ్యక్తికి రక్షణ వస్త్రం ఉన్నది. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 10వ వచనము. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనము. యెషయా గ్రంథం 61:10. శృంగారమైన పాగా ధరించుకుని పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అను పై బట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. ప్రియులారా గమనించండి, ఈ రక్షణ వస్త్రం ఇవ్వటానికి వరకు ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో మధ్యాహ్న వేళ ఎర్రటి ఎండలో 3 చీలల ఆధారంతో ఆకాశానికి భూమికి మధ్య వేలాడాడు. ఎందుకంటే మనుష్యులు తమ మహిమా వస్త్రములను కోల్పోయారు. సాతానుడి యొక్క కుయుక్తి అయిన కార్యముల వలన దొంగ లాంటి మరి చేతిలో చిక్కిన వ్యక్తి తన వస్త్రాలను కోల్పోతూ ఉన్నాడు. కనుకనే ఇంకొక కార్యం చూసుకుందాం. ఇక్కడ ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనంలో 16:16లో ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను,
తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు. బాగా గమనించండి, మన దిశములను ఇతరులు చూడరాదు. అంటే ఆ పాపము ప్రభు తన మహిమా వస్త్రముతో కప్పేశాడు. ఆయన యొక్క రక్తము చిందించి, క్రీస్తు రక్తము చిందింపబడిన వస్త్రం ఇప్పుడు నీపై ఉంటుంది. ఆ వస్త్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నీకు నాకు ఉంది. ఆ వస్త్రాన్ని మనం పోగొట్టుకున్నట్లయితే మరి ప్రభు సన్నిధిలో ఎలా నిలబడగలం? పరలోకంలో ప్రభు ఎవరిపైన తన కుమారుని రక్తము చిలకరింపబడిన వస్త్రం ఉంటుందో వారిని చూసి సంతోషిస్తాడు. ఆ వస్త్రము లేని వానిని ఆయన తన పరలోక రాజ్యంలో చేర్చుకొనడు, బయటికి పంపించేస్తాడు. ప్రియులారా, రక్షింపబడిన మన అందరికీ ప్రభు ఇచ్చిన ఈ రక్షణ వస్త్రాన్ని కాపాడుకోవటం మన యొక్క బాధ్యతగా కూడా ఉంటూ ఉందని ఈ యొక్క సాయంకాల సమయంలో మిమ్మల్ని కోరుతూ ఉంటున్నాను. ఇంతవరకు మరి ఆ యొక్క వ్యక్తిని విషయం చూసుకుంటూ వస్తున్నాం. అతడు ఆశీర్వదింపబడిన, అంటే దేవుని సహవాసము సన్నిధిలో నుంచి లోకంచే ఆకర్షింపబడి మరి వెళ్ళిపోతున్నాడు. లోకంలో ఎన్ని ఉన్నాయని చూసామంటే, ఈ లోకంలో ప్రపంచ ధర్మమని, ఈ లోక మర్యాదని, లోక స్నేహమని, మరి పితరుల పారంపర్యాన కార్యాలను చూసుకుంటూ ఆకర్షింపబడిన వారై, మరి లోకంలో అయితే సంతోషం ఉంది, ఇక్కడైతే ఎప్పుడు పరిశుద్ధత ఆజ్ఞలు అంటూ మమ్మల్ని ఇక్కడ కట్టబెట్టారు, లోకంలో ఎంతో సంతోషంగా ఉంటున్నారు, నేను అక్కడికి వెళ్తానని ఇతడు వెళ్తున్న సమయంలో అతడు దొంగల చేతిలో చిక్కాడు. దొంగ అయితే దొంగతనానికి, హత్యకి, నాశనం చేయటానికి వచ్చాడని చూసాం. అతడు దొంగల చేతిలో చిక్కిన వెంటనే అతను యొద్ద ఏమీ తీసుకోలేదు, కానీ అతని దగ్గర బట్టలు దోచుకున్నట్లు ఇంతవరకు చూస్తూ వచ్చాం. ఆ బట్టలు అయితే మరి ప్రభు ఇచ్చిన మహిమా వస్త్రాలని మరి సాతానుడు ఆదాము హవ్వల దగ్గర ఎలా దోచుకున్నాడు, ఇజ్రాయేలు ప్రజల యొద్ద ఎలా దోచుకుంటున్నాడు, హబక్కు గ్రంథంలో నేడు మద్యం త్రాగనిచ్చి ఎలా మరి వస్త్రాలు దోచుకుంటున్నాడు చూస్తూ వచ్చాం. కాబట్టి ప్రియులారా, మనం మెలకుగా ఉండాలి, మన వస్త్రాలని కాపాడుకోవాలి అనేది చూసుకుంటూ వచ్చాం. సరే, ఇప్పుడు వర ప్రాణంతో అతను కొట్టుకులాడుతూ ఉంటే 31వ వచనములో, అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించను. ఇప్పుడు ఒక వ్యక్తిని చూస్తున్నాం. యాజకత్వము అంటే మనుష్యుల కొరకు దేవుని ఎదుట నిలుచువాడు. ఆ మనుషుని కొరకు మరి దేవుని సన్నిధిలో నిలబడి అట్లీస్ట్ ప్రార్థన చేసి ఉండొచ్చు. ప్రభువా, ఈ విధంగా అయిపోయాడే, ఈయన కుమారుడు ఇలా అయిపోయాడే. హెబ్రీయులకు రాసిన పత్రిక యాజకుని యొక్క వృత్తి ఏందో చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ప్రతి ప్రధాన యాజకుడును మనుష్యుల నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలను, బలులను అర్పించుటకు, దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుష్యుల నిమిత్తము నియమింపబడును. అతను ఎవరి కొరకు అక్కడ ఉన్నాడు? దేవుని సన్నిధిలో మనుష్యుల కొరకు ప్రార్థన చేయటానికి. మనకు ప్రతి ఒక్కరికి ప్రభు ఇచ్చిన పని ఏమిటి అంటే, రాజులైన యాజక సమూహంగా మనల్ని చేశాడు. మరి యాజక ధర్మం మనం పాటిస్తున్నామా? ఈ విధంగా మరి దేవుని మరి సన్నిధి కోల్పోయిన వారి కొరకు ప్రార్థిస్తున్నామా? మీరు గమనించినట్లయితే లూకా సువార్త 10వ అధ్యాయంలో జాగ్రత్తగా చదివినట్లయితే, అతను ఆ స్థలానికి ఎలా వచ్చాడో తెలియదు. 10వ అధ్యాయం 31లో ఆ త్రోవన వెళ్ళుట తటస్థించను అనే పదం ఉంది. తటస్థించను అంటే ఇంగ్లీష్లో ఏం చెప్పాలి? బై ఛాన్స్ అటు వచ్చాడు. అతడు రావాల్సిన మార్గం కాదు, అది అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాడు. తమిళ్లో అయితే ఇంకా చాలా బాగుంది, తచ్చయిలాయి వందారని ఉంది. అతడు అనుకోకుండా వచ్చాడు అక్కడికి.
ప్రయాణమై వచ్చేవాడి దగ్గర అయినా ఏమైనా ఉంటాయి కానీ అనుకోకుండా వచ్చాడు ఓ 2 చేతులు ఊపుకుంటూ వస్తాడు. నేడు చాలా మంది యాజకులుగా, దేవుని పిల్లలుగా, యాజకులుగా ఉన్నోళ్ళు ఇదే జరుగుతా ఉంది. బ్రదర్ మాకు ఒక వాక్యం చెప్పండి, ఈరోజు మా యొద్దకు వచ్చారు కదా అంటే, లేదు నేను ప్రార్థన చేసి రేపు వచ్చి చెబుతానులేండి, ఈరోజు వీలు పడదు. ఎందుకంటే ఆయన చదువుకోలేదు, ఉదయం బైబిల్ చదవలేదు, సిద్ధపాటు లేదు, ఏముండదు. లేకపోతే ఈ బ్రదర్ చెప్తాడులే, పక్కన ఉన్న ఈ బ్రదర్ చెప్తాడులే అంటాడు. ఈ యాజకుడు అక్కడికి వచ్చి చూశాడు, దేవుని సన్నిధిలో మనుషుల కొరకు నిలబడవలసిన వాడు ఆ మనుషుని కొరకు ప్రార్థన చేసి ఉండాలి. అతడు లేవదీయకపోయినా పర్వాలేదు కానీ ప్రార్థన యాజక ధర్మం అన్నా చేసి ఉండాలి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించను, అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చాడు, బై ఛాన్స్. అతడు రావాలని రాలేదు. అతని దగ్గర మనం ఎదురు చూడటమే తప్పు. అతని దగ్గర ఏ వస్తువులు కూడా ఉండవు, అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చిన వ్యక్తి. రెండవదిగా లేవీయుడు వచ్చాడని చూస్తూ ఉన్నాం. ఈ లేవి గోత్రం నుంచే యాజకత్వం వస్తుంది. మరి అతను లేవీయుడే ముందు వచ్చినవాడు, కానీ యాజకుడు పోస్టింగ్ కలిగిన మరి కాపరియో లేక రెవరెండో ఏదో అయి ఉండొచ్చు. రెండవదిగా లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చాను. అలాగుననే అనే పదం ఉంది ఇక్కడ 32వ వచనంలో. అలాగున అంటే అతడు ఎలా అన్ఎక్స్పెక్టెడ్ గా యాజకుడు వచ్చాడో, బై ఛాన్స్ అనుకోని రీతిగా ఆ మార్గాన్ని వచ్చాడో, అలాగనే లేవీయుడు కూడా వచ్చాడు. వీళ్ళిద్దరి దగ్గర సంచిలో ఏమీ లేదు, వీళ్ళిద్దరి దగ్గర చేతిలో ఏమీ లేదు. అతడైతే దేవుని సన్నిధిలో మనుషుల కొరకు నిలబడాల్సిన వాడు. లేవీయుడు మరి దేవుని సన్నిధిలో ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజల కొరకు దేవుని మందిరం లోపల ప్రత్యక్ష గుడారంలో పనిచేయవలసిన వాడు. ఈ మనుషుల్ని అక్కడికి పోనీయకుండా వారి నిమిత్తము, దాన్ని చూసుకుందాం మనం. సంఖ్యాకాండం అనుకుంటాను 8వ అధ్యాయం. సంఖ్యాకాండము 8వ అధ్యాయం 19వ వచనం. 8వ అధ్యాయము 19వ వచనము. మరియు ప్రత్యక్షపు గుడారములో ఇజ్రాయేలీల నిమిత్తము సేవ చేయుటకును, ఇజ్రాయేల్ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, ఇజ్రాయేలీలో లేవీయులను అహరోనుకును అతని కుమారులకును ఇచ్చి అప్పగించి ఉన్నాను. ప్రభు ఏమంటున్నాడంటే, ఇజ్రాయెల్ నిమిత్తం సేవ చేయటానికి, ఇజ్రాయెల్ నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయటానికి లేవీయులను తీసుకుని అహరోనుకి అతని కుమారుల చేతికి అప్పగించాడంట. అహరోను అతని కుమారులు, ఆ తర్వాత లేవీయులు ఉంటారు. లేవీయుల తర్వాత ఇజ్రాయెల్ ప్రజలు ఉంటారు. ఇజ్రాయెల్ ప్రజలు మందిర ద్వారం వద్దకు వెళ్తారు. మరి ఇజ్రాయెల్ ప్రజల నిమిత్తము సేవ చేయటము, ఆ యొక్క బలులు అర్పించటం అనే పనులు లేవీయులు చేయాలి. అంటే ఇజ్రాయెల్ కొరకు వాళ్ళు పనిచేయాలి. ఇజ్రాయెల్ కొరకు వారిని ఆ స్థలంలో పెట్టబడ్డాడు. కానీ ఈ అన్ఎక్స్పెక్టెడ్ గా అనుకోని రీతిగా తటస్థించి వచ్చాడు చూడు, ఈ లేవీయుడి దగ్గర కూడా ఏం లేదు. ఈసార్లు దేవుని పిల్లలుగా ఉన్న మనకి ఒక హెచ్చరికైన మాట ఏమిటంటే, నేను యుద్ధ భూమిలో ఉన్నాను, నేను యుద్ధ భూమిలో ఉన్నాను. ఎప్పుడైనా నా యొక్క ఖడ్గమును నేను వాడవలసి వస్తుంది. అంటే వాక్యం అనే ఖడ్గాన్ని. ఎక్కడ ఎప్పుడు ఏ వ్యక్తి కనపడతాడో, ఎవరికి సువార్త చెప్పాలో, లేక ఎవరి కొరకు ప్రార్థన చేయాలో, లేక ఎవరికన్నా అర్థం కాని మాటలుంటే ఎలా అర్థవంతంగా వాళ్ళకి చెప్పాలో, ఏ సమయం ఎప్పుడు వస్తుందో తెలియదండి. పేరు పెట్టుకున్నాం యాజకులమని, సేవకులమని, పాస్టర్లమని, రెవరెండ్లమని. మరి సిద్ధపడి వస్తేనే చెబుతాం అంటే, మరి ఆ యొక్క కొర ప్రాణంతో కొట్టకలాడే ఆ వ్యక్తిని కాపాడగలిగిన వారెవరండి? యాజకుని చూసాం, లేవీయుని చూసాం. మూడవదిగా ఇంకొక వ్యక్తి వస్తున్నాడు, ఆయన పేరు సమరయుడు. లూకాసు వార్త 10వ అధ్యాయం. లూకాసు వార్త 10వ అధ్యాయం. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు. మీరు 33వ వచనాన్ని జాగ్రత్తగా గమనించండి. 31లో ఆ త్రోవను వెళ్ళ తటస్థించనని ఉంది. 32వ వచనం అలాగనే
ఆ మొదటి వ్యక్తి ఎలా అనుకోని రీతిగా ఆ మార్గాన్ని రావాల్సి వచ్చిందో, లేవీడు కూడా అలానే వచ్చాడు. మరి సమరయుడైతే ప్రయాణం అయిపోవచ్చు. ఇతడు ప్రయాణం అయిపోతున్నాడు. మీరు ఎప్పుడైనా గమనిస్తే అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చేవాడికి, ప్రయాణం అయ్యి వచ్చేవాడికి చాలా తేడా ఉంటుందండి. రైలు, బస్సులు, విమానాల్లో ప్రయాణం చేసే వాళ్ళని చూస్తే అన్ఎక్స్పెక్టెడ్ గా జనరల్ కంపార్ట్మెంట్ టికెట్ తీసుకొని ఏదో దగదగ ఎక్కుతాం. ఏదో చిన్న పని ఉందని వచ్చానండి, ఇదిగో చూసుకొని వెళ్ళిపోతాను, అందువల్ల నేనేం తెచ్చుకోలేదు, నా దగ్గర ఏం లేవు, టికెట్ తీసుకొని ఎక్కేసాను అంటాడు. కానీ ప్రయాణం అయిపోయే వ్యక్తిని చూశారంటే అతని దగ్గర అతనికి కావాల్సిన వస్త్రాలు ఉంటాయి, అతనికి కావాల్సిన మెడిసిన్ ఉంటుంది, అతనికి కావాల్సిన ఆహారం ఉంటుంది. అతను ఎన్ని రోజులు మరి ఆ రైల్లో ప్రయాణం చేస్తాడు. నేను కొన్నిసార్లు మరి ఛత్తీస్గఢ్ వరకు వెళ్తాను, ఆ బార్డర్ కోర్బా వరకు వెళ్తాను, ఛత్తీస్గఢ్ వరకు 2 రోజులు ప్రయాణం, 24 గంటలు లేక 32 గంటలు అవుతుంది ప్రయాణం. పోవాలంటే మా ఇంట్లో నన్ను సిద్ధపరుస్తారు ముందుగానే. ఉదయం బ్రేక్ఫాస్ట్ ఇది తినాలి, మధ్యాహ్నం లంచ్కి ఇది పార్సల్ పెడుతున్నాను, రాత్రి భోజనానికి ఇది ఉంటుంది, పైగా మీకు బయట తింటే సరిగా కుదరదు కాబట్టి మందులు ఇదిగో మీకు పక్కన పోయి మందులు వాడుకోండి, మందులు వేసుకోండి, అన్ని చోట్ల నీళ్ళు తాగొద్దు, అందుకని నీళ్ళ సీసా ఇంట్లో నుంచి కట్టి పెడతారు. ప్రయాణం అవుట, సిద్ధపాటుతో ప్రయాణం అవుట. ఈ యాజకుడు లేవీయుడు ఇద్దరు అనుకోకుండా వచ్చారు. వాళ్ళ దగ్గర ఏం లేదు, చేతిలో వస్తువులు లేవు, ఆహారం లేదు, ద్రాక్ష రసం లేదు, నూనె లేదు, ఇంకా చెప్పాలంటే హృదయంలో జాలి కూడా లేదు ప్రార్థన చేయటానికి. ఈ సమరయుడు ప్రయాణమైపోవచ్చు అని చూస్తూ ఉన్నాం. ప్రయాణం అయ్యే వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు మరి మన కొరకు ప్రయాణం అయి వచ్చాడు. ఎక్కడి నుంచి ప్రయాణం అయ్యాడు? పరలోకంలో ఆదాము హవ్వలు ఏ రోజు పాపం చేశారో ఆ రోజే తీర్మానం చేయబడింది ఆయన యొక్క పరిస్థితి. ఆయన మరి ప్రయాణమై ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో నీకును స్త్రీకిని నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము కలుగు చేసేదను అని ప్రభు ఎప్పుడు ఆ మాట చెప్పాడో 3వ అధ్యాయం ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడి మీద కొట్టుదు అని చెప్పాను. కాబట్టి ప్రియులారా, ఏ రోజైతే ఆదాము హవ్వలు తమ యొక్క వస్త్రాలను పోగొట్టుకున్నారో మరి కుమారుడైన క్రీస్తు యొక్క ప్రయాణం యొక్క నమూనా ప్రారంభించబడింది. ప్రణాళిక, ప్లాన్ గీస్తున్నారు. ఎప్పుడు ఈ లోకానికి వెళ్ళాలి, నేను సృష్టించిన ఈ వ్యక్తిని మరలా ఎలా సంపాదించుకోవాలి, దీని కొరకు ఎవరు ప్రయాణం వెళ్తారు, కుమారుడైన క్రీస్తుని ఆ యొక్క ప్రణాళికలో పెడుతున్నారు. ఆ యొక్క ప్రణాళికలో ఆయన ఎవరి గర్భాన జన్మించాలి, ఏ స్థలంలో జన్మించాలి, ఎన్ని సంవత్సరాలు పరిచర్య చేయాలి, ఆయనకు అన్యాయంగా తీర్పు ఎలా తీర్చబడాలి, ప్రణాళిక ముందే వేస్తూ ఉన్నారు. ఈ సమరయుడు ప్రయాణం అయిపోతూ ఉన్నాడు. ఎందుకు పోతున్నాడంటే తను పోయే స్థితిలో ఒకవేళ మధ్యలో నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఆ విధంగా నశించిన మనల్ని వెతుక్కుంటూ ఆయన ప్రణాళిక ప్రకారం వస్తూ ఉన్నాడు. ఆదికాండం 3:15లో స్త్రీ సంతానం అని చెప్పబడినందువల్ల ఆదాము నుంచి మరి వచ్చిన సంతతి అందరు స్త్రీలు అనుకుంటున్నారంట, ఒకవేళ మెస్సియా మా గర్భాన పుడతాడేమో, మెస్సియా నా గర్భాన పుడతాడేమో. అందరి ఆశ అదే అయి ఉంటుంది. రాహేలు చనిపోయేటప్పుడు యాకోబు ద్వారా మరి రాహేలు గర్భవతి అయి ఆమెకు బెంజమిన్ పుట్టినప్పుడు ఆమె చనిపోతుంది. చనిపోయేటప్పుడు అక్కడున్న ఆ యొక్క వారు నర్సెస్ వాళ్ళు మంత్రసానులు అంటున్నారు, ఇదిగో నీకు మగబిడ్డ జన్మించాడు, చూడు చూడు అంటే ఒకవేళ ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉంటాడేమో, రక్షకుడు అయి ఉంటాడేమో. ఎందుకంటే వాగ్దానం స్త్రీ సంతానం అని చెప్పబడింది కదా. వివాహం అయిన వాళ్ళందరూ చాలా పరిశుద్ధంగా జీవించే వాళ్ళంట. ఎందుకంటే ఒకవేళ రక్షకుడు మా గర్భాన పుడతాడేమో, రక్షకుడు ఈ లోకానికి ఆయన ప్రణాళిక ప్రకారం
మా కుటుంబంలో పుడతాడేమో, మా గర్భాన పుడతాడేమో అని. అయితే యెషయా 7:14 యెషయా ప్రవచించేంత వరకు వారికి వివాహమైన స్త్రీయే అనేది గుర్తుంటుంది కానీ మరి ఇంక ఏ విధంగా జన్మించగలడు అని తెలియదు. యెషయా గ్రంథం 7:14 యెషయా ప్రవచిస్తున్నాడు, కన్యక గర్భవతి అయి అని చెప్పాడు. అంతవరకు వాళ్ళు అనుకున్నారు వివాహమైన తర్వాతే మరి గర్భం ధరిస్తాం, ఆ గర్భాన మరి విమోచకుడు పుడతాడు, ఆయన ప్రణాళిక చొప్పున ఈ లోకానికి వస్తాడు, సాతాన్ని గెలుస్తాడు అనేది వారి యొక్క దృష్టిలో ఉంటూ ఉంది. క్రిస్మస్ సందర్భంగా నేను అనేక సార్లు ఈ యొక్క మెసేజ్ నేను వాడి ఉన్నాను చాలా స్థలాల్లో. వారి యొక్క జీవితంలో ఏం ఎదురు చూపు ఉంటుందంటే యేసుక్రీస్తు మా గర్భమున లేక మా కుటుంబంలో జన్మించుతాడు. యెషయా 7:14 యెషయా ప్రవచిస్తున్నాడు, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ఈ యెషయా ఉజ్జియా కాలంలో ఉన్నవాడు. ఉజ్జియా రాజు కాలం వరకు కూడా ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు ఆయన ప్రణాళికని. ఇప్పుడు ఆయన కన్యక గర్భాన జన్మిస్తాడని దేవుని యొక్క ప్రణాళికలో, ఆ ప్లాన్ లో ఉంది. ఆయన ప్రయాణం అయ్యాడు పరలోకం నుంచి. ఆయన ప్రణాళిక ప్రకారం ఇప్పుడు కన్యక గర్భాన జన్మించాలి. ఆయన ఏ స్థలంలో బెత్లెహేములో జన్మించాలి. బెత్లెహేములో సత్రంలో జన్మించాలి. ఆ సత్రం దావీదు రాజుదై ఉండాలి. అది కింహము అని ఒక అతని యొక్క ఇల్లు అయితే తర్వాత కాలంలో అది సత్రంగా మారింది. కింహమునికి ఇచ్చినది దావీదు మహారాజు స్థానాన్ని, ఆ ఇంటిని అది సత్రంగా మార్చారు. తర్వాత ఎంత దేవుని ప్రణాళిక ఇది. ఈ లోకంలో ఆయన ప్రయాణమై లోకాన్ని కొరకు ప్రయాణమై వచ్చాడు, సిద్ధపాటు కలిగి వచ్చాడు, శిలువ మరణం పొందటానికే వచ్చాడు, ప్రాణం పెట్టడానికే వచ్చాడు. అందుకే కీర్తనల గ్రంథం 22 ఆయన శిలువ మరణాన్ని గురించి చెబుతూ వస్తున్నారు. ఆయన శిలువ మరణం ప్రవచింపబడింది. యెషయా గ్రంథం 53 అయితే మరి ఆయన పడ్డ కష్టాలు, కన్నీరు, మరి ఆయన్ని ఎలా శిక్షించారు, అన్యాయ తీర్పు ఎలా తీర్చారు అనేది ముందే చెప్పబడింది. అంత మాత్రం కాదు, ఆ 53:9 కూడా చూసినట్లయితే మరి ఆయన్ని ఎలా సమాధి చేస్తారని కూడా చెప్పబడింది. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడేను. ముందేమన్నారు? భక్తిహీనులతో అతని సమాధి చేయాలన్నారు. కానీ ధనవంతుని యొద్ద అతడు ఉంచబడేను. అప్పుడే వచ్చి అడిగాడు, అయ్యా నేను తీసుకొని ఏమైనా సమాధి చేస్తాను, నా సమాధి ఖాళీగా ఉంది. నూతనంగా తొలిపించుకున్న సమాధి. చూడండి, అంత ప్రణాళిక. ఆయన ప్రయాణం ఒక ప్రణాళిక వేశాడు. తండ్రి అయిన దేవుడు ఆ యొక్క తగిన కాల సమయంలో తన కుమారుని కన్యక గర్భము ద్వారా పరిశుద్ధాత్మచే గర్భం ధరించి ఈ లోకానికి వచ్చి మరి మనుషుల పాపము కొరకు అన్యాయపు తీర్పు పొందిన వాడై కొరడా దెబ్బలతో కొట్టబడి ముండ్ల కిరీటం పెట్టబడి వస్త్రహీనుడై కల్వరి శిలువలో ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ తన రక్తాన్నంతా కార్చాడు. కార్చిన తర్వాత ఆయన్ని సమాధి చేశారు. సమాధి చేసిన వాడు 3వ దినమున పునరుద్ధానుడయ్యాడు. అంత ప్రణాళిక ప్రయాణమై ఈ సమరయుడు ప్రయాణమై వచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన్ని ఏమని తిట్టారంటే యోహాను సువార్త 8:48 యోహాను సువార్త 8:40 యోహాను సువార్త 8:48 అందుకు యూదులు, నువ్వు సమరయుడవు, దయ్యం పట్టిన వాడవు అని మేము చెప్పుట సరియే కదా అని ఆయనతో చెప్పగా ఏమంటున్నారంటే, సమరయులు అంటే వాళ్ళు తక్కువ తెగకు చెందినవారు, చిన్న కులం వారు. వీరు అశీరియలకి యూదులకి మిక్స్డ్గా పుట్టినవారు. అశీరియలు యూదులలో మిశ్రిత జనముగా ఉన్నప్పుడు పుట్టిన వారు వీరిని సమరయులు అన్నారు. సమరయులు అంటే తక్కువ కులవారు అని అర్థం. కనుకనే ఒక వ్యక్తిని మన ఊర్లో తిట్టాలి అంటే అతని పేరును పెట్టు, అతని వృత్తిని బట్టి తిట్టడం కంటే
మన ఊర్లో ఏ తక్కువ కులమో ఆ కులం పేరు పెట్టి తిడతారు. ప్రభు అయిన యేసుక్రీస్తును కూడా సమరయుడా అన్నారు. అంటే తక్కువ కులం పేరుతో పిలుస్తున్నారు. ఆయన యూదుడు, యూద జాతి, ఆయన యూదా గోత్రపు సింహం. అయితే వీళ్ళు ఏమంటున్నారు? ఆ యొక్క మాట సమరయుడు అని తిడతా ఉన్నారు. సమరయుడా అని హేళన చేస్తా ఉన్నారు. సమరయులతో నువ్వు భుజిస్తున్నావు అంటున్నారు. కనుకనే ఈ సమరయుడుగా, మంచి సమరయుడుగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మంచి సమరయుడుగా ఆయన ప్రయాణమై వచ్చాడు. తన యొద్ద మరి కావలసినవి అన్ని తీసుకొచ్చాడు. ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి అని చూస్తున్నాం. ఆయన ప్రయాణంలో నేను కనపడ్డాను. నేను బట్టలు లేని వాడిగా, కొరప్రాణంతో విడిచిపెట్టబడిన వాడిగా, సాతాను చేతిలో చిక్కిన వాడిగా, పాతాళం నరకం వైపు పోయేవాడిగా అక్కడ పడిపోయి ఉన్నాను. ఎంతో మంది వచ్చారు, చూసి వెళ్ళిపోయారు. అయితే ఈ మంచి సమరైన యేసుక్రీస్తు ప్రయాణమైపోతూ లోక పాపాన్ని అన్నిటిని భరించడానికి సిలువుకు పోతూ మధ్యలో నన్ను చూశాడు, నిన్ను చూశాడు. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని చూస్తూ ఉన్నాడు. ఆ పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి, గమనించండి ప్రియులారా, ఆయన జాలి గల దేవుడు, దీర్ఘశాంతం కలిగిన వాడు, కృప కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు. ఆయన నేను వెతకలేదు, ఆయన వెతుక్కుంటూ వచ్చాడు. మతము, మనిషి దేవుణ్ణి వెతుక్కుంటూ పోవటమే మతం. అయితే దేవుడే మనిషిని వెతుక్కుంటూ వచ్చాడు. ఇది మార్గం, క్రైస్తవ మార్గం. నేను దేవుణ్ణి వెతికితే అది మతం, కానీ దేవుడు నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. ఇది మార్గం. ఆయనే వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చి, నేను అక్కడ పడిపోయి ఉన్నాను, పరప్రాణంతో ఉన్నాను, బట్టలు లేనివాడిగా ఉన్నాను, దెబ్బలు తగిలున్నాయి, సాతాను చేతిలో మరి చచ్చిపోయే స్థితిలో ఉంటున్నాను, నరకానికి పాతాళానికి అర్హున్నై ఉన్నాను. నన్ను చూసి జాలి పడ్డాడు. మరి నిన్ను చూసి జాలి పడుతున్నాడు. ఈ సమయంలో దగ్గరికి వచ్చాడు. నూనెయు ద్రాక్షారసం పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కొళ్ళవాని ఇంటికి తీసుకుని పోయి అతనిని పరామర్శించను. ఎంత గొప్ప దేవుడయ్యా! ఆయన ప్రయాణంలో ఈ లోక పాపాన్ని మోసి సాతానును ఓడించి విజయోత్సవం పొందే ఆ ప్రయాణంలో మధ్యలోనూ నా యొక్క గాయాలు కడుతున్నాడు, నా మీద జాలి పడ్డాడు. ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మరి ఈ లోకంలో ఎవ్వరూ చేయలేనిది ఆయన మాత్రమే చేయగలిగాడు. ఆ తర్వాత పరామర్శిస్తూ ఉన్నాడు. నన్ను దేవుని ఇంటిలో సంఘంలో చేర్చాడు, సార్వత్రిక సంఘంలో చేర్చాడు. పరామర్శించవలసిన పని అప్పచెప్పాడు. ఏదో నీకు గాయాలు కట్టి ద్రాక్షరసం పోసి నీళ్లు దాపి అలా వదిలిపెట్టలేదు. నేను మిమ్మల్ని అనాథలుగా విడవను అని దేవుని వాగ్దానం ఉంది. మరి పరిశుద్ధాత్మను మీ వద్దకు నేను పంపిస్తాను, ఆదరణకర్త వస్తాడు, నేను మిమ్మల్ని ఎప్పుడు అనాథలుగా విడవను అన్నాడు. మరి కొరప్రాణంతో ఉన్న నన్ను, బట్టలు లేకుండా ఉన్న నన్ను ఈరోజు రక్షణ వస్త్రాలు ధరింపజేశాడు. రక్షణ వస్త్రాలు ధరించడం మాత్రమే కాదు, నా గాయాలు కట్టాడు. నాకు ఒక దేవుని సన్నిధి, సహవాసాన్ని చూపించాడు. మరి పరామర్శించే బాధ్యత ఆయనే తీసుకున్నాడు. ఆయన ఉన్నన్ని రోజులు పరామర్శిస్తున్నాడు. ఇప్పుడు ఆ పని ఇంకొకరికి అప్పచెబుతున్నాడు. మర్నాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకుళ్ళవానికి ఇచ్చి, అతని పరామర్శించము, నీవింకేమైనాను ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు, చూడండి, నేను మరలా వస్తాను. ఆయన ప్రణాళికలో, ఆ ప్లాన్లో ఆయన మరలా రావటం అంటూ ఒకటి ఉంది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఆయన నేను వచ్చి ఏం చేస్తాను? 14 యోహాను 14 అధ్యాయం 2వ వచనంలో కూడా 3వ వచనంలో దీన్ని చూస్తాం. నేను వెళ్ళి మీకు స్థలము
పరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగన మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. ఆయన మరలా రాబోతున్నాడు ఈ లోకానికి. పరలోకానికి స్థలం సిద్ధపరుస్తున్నాడు, నీ నిమిత్తము నా నిమిత్తము. కనుక ప్రియమైన వారలారా, ఈ యొక్క మంచి సమరడైన ప్రభువైన యేసుక్రీస్తు గుణాతిశయాలు చూడండి. ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథము 22 అధ్యాయం 7వ వచనంలో దీన్ని మరలా మనం చూడగలం. ప్రకటన గ్రంథం 22, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములు గైకొనువాడు ధన్యుడు. 12వ వచనం, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతివానికి చుట్టకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. మరి ఈ దేవుడు మరలా రాబోతున్నాడు. నిన్ను నన్ను రక్షించటం మాత్రం కాదు, ఈ లోకంలో అలానే వదిలిపెట్టలేదు. మనల్ని పరలోకానికి తీసుకుపోవటానికి వరకై ఆయన మరలా రాబోతున్నాడు. మరి ఎప్పుడు వస్తాడు ఈ దేవుడు? ఎప్పుడు వస్తాడు? ఎవరికైనా తెలుసా? ఎవరికైనా తెలుసా? మత్తయి సువార్త 24వ అధ్యాయానికి వద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనం. 24వ అధ్యాయము 36వ వచనం. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును, ఏ మనుష్యుడైనను పరలోకమందుల దూతలైనను కుమారుడైనను ఎరుగరు. మరి త్వరగా వస్తానన్నాడు. నేను వచ్చినంత వరకు ఈ వ్యక్తిని పరామర్శించమన్నాడు. మరి తిరిగి రాబోతున్నాడు, నా కొరకు జీతం తేబోతున్నాడు, స్థలం సిద్ధపరుస్తున్నాడు. మరి ఎప్పుడు వస్తాడు తెలియదు, ఎవరికి తెలియదు. ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును, అంటే కుమారుడైన క్రీస్తుకు కూడా అది తెలీదు అనే విషయాన్ని ఇక్కడ చెబుతూ ఉంది. మీరు బాగా గమనించండి. మీ గమనాన్ని తిప్పాలని ఆశపడుతూ ఉన్నాను. లూకా సువార్త 4వ అధ్యాయం 17వ వచనం నుంచి 20వ వచనం దాకా చదువుకున్నాం. లూకా సువార్త 4వ అధ్యాయం, లూకా సువార్త 4:17 నుంచి చదువుతున్నా, 16 నుంచే చదువుతాను. గమనించండి 19 వరకు. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చెను. తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆ గ్రంథము విప్పగా, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో నున్న వారిని విడుదలను, గ్రుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారణకు ఇచ్చి కూర్చుండెను. అంతవరకే చదివాడు. ఇప్పుడు ఈ యొక్క లూకా సువార్త 4:16 నుంచి 20 వరకు ఒకవైపు పెట్టుకుని ఇంకొక వైపుకి యెషయా గ్రంథం 61వ అధ్యాయానికి వద్దాం. ఆయన చదివిన ఆ యెషయా గ్రంథపు యొక్క లేఖనాలను తిప్పుకుందాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము, లూకా సువార్త 4వ అధ్యాయములో 16 నుంచి 20 వరకు ఆయన చదివిన ఆ వాక్య భాగం ఎక్కడుందంటే యెషయా గ్రంథం 61లో, ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలో నున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, ఆయన హితవత్సరమును, గమనించండి, ఆయన హితవత్సరమును ప్రకటించుటకును. అంతటితో ముగించేశాడు. ఇక్కడ లూకా సువార్త 4వ అధ్యాయంలో ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును నన్ను పంపాడని చెప్పి వెంటనే ఆ యొక్క తోలుతో వ్రాయబడిన ఆ గ్రంథపు చుట్టని చుట్టి పరిచారణకి ఇచ్చి కూర్చున్నాడు.
ఇక్కడ యెషయా గ్రంథం 61 అధ్యాయంలో మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును అనే పదాన్ని ఆయన చదవలేదు యేసు ప్రభు. ప్రతిదండన దినము అంటే ఆయన యొక్క రాకడ దినము లేక న్యాయ తీర్పు దినము, అది ప్రకటించుటకు అని చెప్పల. 61 అధ్యాయం 2వ వచనంలో ఆయన చేతికిచ్చారు ఆ గ్రంథపు చుట్టని, ఆయన అంతవరకే చదివాడు. హితవత్సరం ప్రకటించడం వరకే చదివి గ్రంథపు చుట్ట చుట్టి మరలా ఇచ్చేశాడు. ఆయన ఎందుకు మరి మిగతా వాక్య భాగం చదవలేదు? దేవుని ప్రతిదండన దినము, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకు ఆ విషయాలన్నీ చదవలేదు ఆయన. దేవుని ప్రతిదండన దినము అంటే న్యాయ తీర్పు దినము, రెండవ రాకడలో ప్రభు రాకడ దినము, న్యాయ తీర్పు, వీటిని గురించి చదవలేదు. నన్ను ఇంతవరకే ప్రభు పంపాడు, ఈ పని చేయడానికి మాత్రం పంపాడు తండ్రి అయిన దేవుడు. నేను హితవత్సరం చెప్పడానికే వచ్చాను, బేదలకు సువార్త ప్రకటించడానికి వచ్చాను, చెరలో ఉన్న వారికి విడుదల, గురుడి వారికి చూపు, మరి నలిగిన వారిని విడిపించడానికే వచ్చాను. మరి మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనంలో చదువుకున్న రీతిగా మరి అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగను, ఏ మనుష్యుడు ఎరగడు. మరి ఆ గడియ ఎప్పుడు వస్తుంది? ఆయన తిరిగి రాబోతున్నాడు. మంచి సమరయుడిగా పరిచర్య చేసిన ఆయన ఇప్పుడు రాజులకు రాజుగా న్యాయం జరగటానికి రాబోతున్నాడు. 2 పేతురు 3వ అధ్యాయానికి తిప్పుకుందాం. 2 పేతురు గ్రంథము 3వ అధ్యాయం. 2 పేతురు 3వ అధ్యాయం, క్షమించాలి 1 పేతురు అనుకుంటాను. దేవుని యొక్క రాకను గురించి పేతురు రాస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయం 8వ వచనం. 3వ అధ్యాయం 8వ వచనం. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడు, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలె, 1000 సంవత్సరంలో ఒక దినం వలె ఉన్నది. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు. కానీ ఎవడను నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ప్రియులారా, ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమై వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లా లయమైపోవునవి గనుక ఆకాశములు రౌలుకొని లయమైపోవునట్లు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టి దేవుని దినపు రాకట కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితో ఎంతో జాగ్రత్త కలవారై ఉండవలెను. ఈ మంచి సమరయుడు తిరిగి రాబోతున్నాడు. నా కొరకు ముందు ఈ లోకానికి వచ్చాడు, ప్రాణం పెట్టాడు, నన్ను రక్షించాడు, రక్తం కార్చి రక్తంతో నా పాపాలు కడిగాడు. ఇప్పుడు తిరిగి రాబోతున్నాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. మొన్న ఈ మధ్య కాలంలో నా యొక్క ఉద్యోగ స్థలంలో ఒక దేవుని బిడ్డ నాతో మాట్లాడుతూ, ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో, రాను రాను ఇక్కడ అన్యాయం ఎక్కువైపోతుంది అటంగా. నేను చెప్పాను, బ్రదర్ ప్రభువు 2 రోజులు అయింది బ్రదర్ అన్నాను. ఆయన నాతో ఆశ్చర్యంగా చూసి నవ్వాడు. త్వరగా అన్నాడు కదా, ఒకవేళ 3వ రోజు రావచ్చు, 2వ రోజు రావచ్చు, 2 రోజులు అయింది బ్రదర్. ఏం బ్రదర్ 2 రోజులు అంటారు? ఎన్ని వేల సంవత్సరం ఇది? 2020 సంవత్సరాలు ఇది 2 రోజులు అంటారేంటి బ్రదర్? 2 పేతురు 3వ అధ్యాయం 8వ వచనం చదివి చూడండి. ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాలు ఆయన దృష్టిలో ఒక్క దినము. మరి 1000 సంవత్సరంలో ఒక దినం వల్లే ఉంటే నా లెక్కలో ప్రభు పోయి 2 రోజులే కదా బ్రదర్ అయింది. మరి త్వరగా వస్తాడు. అంత లోపల అందరు రక్షింపడాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఎవరు నశించడం ఆయనకి ఇష్టం లేదు. ఈ దొంగల చేతిలో ఎలా చిక్కానో, సాతాను చేతిలో నేను ఎలా నాశనం అయిపోతున్నానో ఒట్టి కొర ప్రాణంతో పెట్టి ఉన్నాడు. నా ప్రాణం చూస్తున్నాడు. నా ప్రాణాన్ని పాతాళానికి తీసుకెళ్ళటానికి అతను సిద్ధపడుతూ ఉన్నాడు.
మరి ఎంతో మతాలకి సంబంధించిన వ్యక్తులు వచ్చారు. ఎవరి దగ్గర ఏమి లేదు. అయితే మంచి సమరయుడిగా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. నా కొరకు ప్రాణం పెట్టాడు. నా మీద జాలి పడ్డాడు, కనికరం చూపించాడు, కృప చూపించాడు. నా పాపాలన్నిటినీ, నీ పాపాలన్నిటినీ సిలువలో మోసాడు. సిలువలో 3 చీరల ఆధారంతో ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతున్నాడు. తండ్రి, ఇది ఏం చేయుచున్నారు, వీరెరుగురు క్షమించు. ఎవరైతే ఆయన్ని శ్రమ పెట్టారో, బాధ పెట్టారో వారిని క్షమిస్తున్నాడు. నన్ను క్షమించాడు. ఆయన రక్తాన్ని మనం వేడుకుంటామా? ప్రభువా, నా కొరకే మంచి సమరయుడికి ఈ లోకానికి వచ్చావు. నాయనా, మీ ప్రయాణంలో నన్ను వెతుక్కుంటూ వచ్చారు. ప్రభువా, ఈ లోకంలో నేను బానిస అయిపోయి పరప్రాణంతో కొట్లాడుతున్నప్పుడు నా కొరకు వచ్చారు. నేను నమ్ముతున్నా. నా కొరకు ప్రాణం పెట్టారు. నా కొరకు సిద్ధపడి వచ్చారు. నా కొరకు ప్రాణం పెట్టారు. నా కొరకు తిరిగి లేచారు. మరలా తిరిగి రాబోతున్నారు. ఎప్పుడు వస్తారో తెలియదు. ఓ ప్రభువా, ప్రభు దినం దొంగ వలె వచ్చును. దొంగ ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. అలాంటి స్థితిలో ప్రభు దినం ఉంది. అర్ధరాత్రి అందు రావచ్చు, వేకువజామున రావచ్చు, తెల్లవారిన తర్వాత రావచ్చు, మధ్యాహ్నం వేళ రావచ్చు. ఒకవేళ ఇప్పుడు వస్తే, ఈ రాత్రికాల సమయంలో వస్తే నా పరిస్థితి ఏమిటి? ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మరణం నిన్ను తరుముతూ ఉంది, తెగులు నిన్ను తరుముతూ ఉంది. నీ మరణం ఎప్పుడో నీకు తెలియదు, లేక ప్రభువు రాకడ ఎప్పుడో తెలియదు. ఈ 2 తెలియని స్థితిలోనే ఉన్నాం. ఈ రాత్రికి మరణం మనలను ఆవరించిన ఎడల మన పరిస్థితి ఏమిటి? ప్రభు పరలోకంలో సిద్ధపరిచే స్థలానికి వెళ్తామా, లేక సాతానికి వాని దూతలకు సిద్ధపరిచిన పాతాళానికి వెళ్తామా? తీర్మానం తీసుకుందాం. అయ్యా, నా కొరకు నువ్వు మరణించావు. నీ రక్తంతో నా పాపాలు కడుగు. నేను పాపినయ్యా. అయినా ఈ యొక్క మత గ్రంథాలన్నీ కూడా నన్ను ఆ పాపాన్ని తుడిచివేయలేకపోయాయి. ఈ మత బోధకులందరూ నా పాపాన్ని తీసివేయలేకపోయారు. మీరు మాత్రమే పరిశుద్ధ రక్తం నా కొరకు కార్చారు. నా పాపాలను కడిగి పరిశుద్ధపరచు తండ్రి. నీ కుమారునిగా స్వీకరించు, నీ కుమార్తెగా నన్ను స్వీకరించు. కోరుకుందామా? ఈ రాత్రికాల సమయంలో పడకకి వెళ్ళటానికి ముందుగా ప్రార్థన చేసుకుందామా? ఒకవేళ ఈ రాత్రి ప్రభువు నీ ప్రాణమును కోరుకుంటే, పిచ్చివాడా, ఈ రాత్రికి నీ ప్రాణం అడుగుతున్నాను, నీవు సంపాదించిందంతా ఎవరిదగను? అదే ప్రభు ఈరోజు ఈ రాత్రికాల సమయంలో నీ వైపు నా వైపు చూసి అడుగుతున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్నా నా ప్రియ కుమార్తె నా దగ్గర, నేను నీకు విశ్రాంతి కలుగు చేస్తాను. ప్రభు చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఈ వాక్య భాగంలో దీవించును గాక. ఆమేన్, ఆమేన్.